హాయ్ ఫ్రెండ్స్, ఇది మన మంచంపల్లి. ఇది మొత్తం వరండా నుంచి మన వ్యూ లొకేషన్ ఇదంతా ఉంది. ఇక్కడ మనం కరెంట్ వచ్చింది చూద్దాం. ఎగ్జాక్ట్ అగో మన దగ్గర మన హౌస్ దగ్గర లైట్ పడ్డది. ఇది 902, ఇది 911, ఇది వచ్చేసి 901, మనదే వచ్చేసి 912 అనమాట. ఇదే మన బ్లాక్. ఇది ఇప్పుడు వచ్చేసి హాల్ క్లియర్ కట్ హాల్, మొత్తం హాల్ ఓకే. ఎంత హాలు ఇది క్లియర్గా సమజైదు. ఇది హాల్ అనమాట. ఇదంతా చాలా బాగుంది. యాక్చువల్లీ మనకి ఇల్లు లేదనేదానికి వచ్చిందనేది చాలా గ్రేట్ కేసీఆర్. ఎందుకంటే డబల్ బెడ్రూమ్ కట్టేయడమే గ్రేట్ అనమాట. ఎందుకు నార్మల్గా అప్పుడు రాజగృహాలు పోండి వాళ్ళు కూడా ఇచ్చారు, బట్ అది సింగిల్ పోర్షన్స్. ఇప్పుడు ఇది నార్మల్ది. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఓకే, దీన్ని మొత్తం ఇంకా మనకి ఎట్లా కావాలో అట్లా రెనోవేషన్ చేసుకోవాలి. దానికి ఇంకా టైం ఉంటుంది అంతే ఉంది. నేను ఇంట్లో కూడా చెక్ చేసిన, లైట్స్ అంతా వర్కింగ్ అవుతున్నాయి. నెక్స్ట్ వాటర్ ఇంకా రాలే. వాటర్ది ప్లాన్ ఉన్నట్టుంది. వన్స్ వాటర్ అయితే వర్క్ ఏదైనా ఇప్పించుకోవచ్చు. ఆల్రెడీ కొందరు వర్క్స్ చార్జ్ చేసిర్రు, దాన్ని బట్టి క్లియర్. బిల్డింగ్ పైన మొత్తం 9th ఫ్లోర్ మీద ట్యాంక్కి. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ ఇలా కనిపిస్తుంది. నేషన్ చేపిస్తుండ్రు, బాగుంది ఇందులో. ఇది ఇంకో బెడ్రూమ్ అన్నమాట, సెకండ్ బెడ్రూమ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది మన మంచంపల్లి. ఇది మొత్తం వరండా నుంచి మన వ్యూ లొకేషన్ అనమాట. ఇది వచ్చేసి మన 9th ఫ్లోర్. మొత్తానికి 9th ఫ్లోర్కి వచ్చినాం. చూడండి, ఓకే, ఇది 9th ఫ్లోర్ అనిపిస్తుంది కదా. లిఫ్ట్ ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు. ఇక అలా వచ్చేసి మన కరెంట్ అంతా అయిందంట, దాని గురించి వచ్చినాం. ఇగో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎవరో పెయింటింగ్ కూడా స్టార్ట్ చేసిరు. ఇగో మొత్తం లప్పం నీట్గా లప్పం వేసి క్లీన్గా చేసిర్రు. ఇదంతా చాలా నీట్గా ఉంది. 105 అంట రూమ్ నెంబర్. లప్పం అంతా వేసిర్రు. ఇక్కడ వచ్చేసి ఇది వ్యూ పాయింట్. ఇది కిందికి ఇట్లా ఉంటుంది. 105లో చాలా బాగుంది, చాలా నీట్గా వేసారు. మొత్తం అంటుతుంది అనుకో, లప్పం వేసారు కానీ క్లీన్ చేయలే కింద. ఓకే, నైస్. డోర్లు ఏమన్నా ఉన్నాయంటే లాక్ ఉన్నట్టునే చూడవచ్చు. మన ఫ్లోర్లో లైటింగ్ వర్క్స్ ఉన్నాయంటే వేసారంట. చూద్దాం, ఇప్పుడు మన ఫ్లోర్కి వెళ్దాం. ఇది మొత్తం మన అనమాట, ఇట్లనే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం వచ్చేసి 9112, 930, 910 ఇదంతా ఉంది. ఇక్కడ మనం కరెంట్ వచ్చిందో చూద్దాం. ఎగ్జాక్ట్ అగో మన దగ్గర మన హౌస్ దగ్గర లైట్ పడ్డది. ఇది 902,
ఇది 911, ఇది వచ్చేసి 901, మనదే వచ్చేసి 912 అనమాట. ఇదే మన హౌస్. 912. ఇప్పుడు ఇది మనం లాక్ తీసాం. లాక్ తీసి ఇక్కడికి వెళ్ళి మన వ్యూ ఇది, ఇక్కడ వ్యూ ఇది మనది. ఇక్కడికి వెళ్ళి మొత్తం వరండా అనమాట, వరండానే. ఇప్పుడు మనం కీస్ తీద్దాం. ఇదే మనది 912 బ్లాక్. ఇది ఇప్పుడు వచ్చేసి హాల్ క్లియర్ కట్ హాల్, మొత్తం హాల్ ఓకే. ఎంత హాలు ఇది క్లియర్గా సంజాయిజు. ఇగో ఇది హాల్ అనమాట. ఇదంతా హాలు. పైన ఇది కరెంట్ వర్క్ అయింది అంతా. మెయిన్ స్విచ్చెస్ ఇక్కడ 18 మెయిన్స్ ఎంసీ ఉంది, అంతా రెడీ చేసారు. ఇది ఒక్క మెయిన్ స్విచ్ ఇచ్చారు ఇక్కడ టీవీకి ఏమో, బట్ మనం ఇట్లా పెట్టుకోవాలి. ఇది సైడ్ అక్కడ అనిపిస్తుంది కదా, ఇటు సైడే ప్లానింగ్ చేసుకోవాలి మన రెనోవేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది బెడ్రూమ్. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ అనమాట. మొత్తం బెడ్రూమ్లో హాల్, దీనిలో ఒకటి అటాచ్డ్ బాత్రూమ్. ఇది వెస్టర్న్ స్టైల్ ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఓకే. ఇది హాల్ అనమాట. ఎంత హాలు. తర్వాత ఇంకో బెడ్రూమ్. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇది ఓకే. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది కొంచెం చిన్నగా ఉంది. ఇది ఓకే, మొత్తం లైటింగ్ అంతా ఉంది. బెడ్రూమ్ ఇది కొంచెం నీట్గా చేసుకోవాలి. తర్వాత ఇది కామన్ బాత్రూమ్, అది కాకుండా ఇంకో బాత్రూమ్ ఇచ్చారు అనమాట. ఇదే. తర్వాత ఇది కిచెన్లో లైటింగ్ అన్నీ ఇచ్చారు. కిచెన్ తర్వాత ఇదంతా ఇది ఇక్కడ ఒక చిన్నది వాష్ బేసిన్ కోసం ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఇడికెళ్ళి వ్యూ కనిపిస్తుంది మన వ్యూ మనసన్పల్లి. ఇదంతా ఇది మొత్తం కిచెన్ ఓకే. అంతా మనది సరిపోతుంది, బాగుంది. నైస్. క్యూకి ఒక లేని వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అందులో ఇదంతా చాలా బాగుంది. యాక్చువల్లీ మనకి ఇల్లు లేదనే దానికి వచ్చిందనేది చాలా గ్రేట్ కేసీఆర్. ఎందుకంటే డబల్ బెడ్రూమ్ కట్టేయడమే గ్రేట్ అనమాట. ఎందుకు నార్మల్గా అప్పుడు రాజగృహాలు పోండి వాళ్ళు కూడా ఇచ్చారు, బట్ అది సింగిల్ పోర్షన్స్. ఇప్పుడు ఇది నార్మల్ది. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఓకే, దీన్ని మొత్తం ఇంకా మనకి ఎట్లా కావాలో అట్లా రెనోవేషన్ చేసుకోవాలి. దానికి ఇంకా టైం ఉంటుంది అంతే. ఇదే వరండా అనేది 9th ఫ్లోర్ వరండా. లైట్స్ కంప్లీట్ అయినాయి. లైట్స్ కూడా లైట్ మన దగ్గరనే ఉంది. నేను ఇంట్లో కూడా చెక్ చేసిన, లైట్స్ అంతా వర్కింగ్ అవుతున్నాయి. నెక్స్ట్ వాటర్ ఇంకా రాలే. వాటర్ది ప్లాన్ ఉన్నట్టుంది. వన్స్ వాటర్ అయితే వర్క్ ఏదైనా ఇప్పించుకోవచ్చు. ఆల్రెడీ కొందరు వర్క్స్ స్టార్ట్ చేసారు, దాన్ని బట్టి క్లియర్ ఉంది. చాలా బాగుంది. పేద కుటుంబాలకి మనకి యాక్చువల్లీ రావడం అంటే చాలా గ్రేట్. ఎందుకంటే మనకి లేని వాళ్ళకి ఇల్లులు రావడం అనేది చాలా గ్రేట్. అలాంటి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. దానికి చాలా కృతజ్ఞతలు. ఇంకో విషయం, ఇది అందరి ఇల్లు కాబట్టి ఇక్కడ ఎలా ఉండాలంటే అంత నీట్గా ఉండేది అనేది మనం వచ్చిన తర్వాతనే ఎలా ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఏం తెలియదు.
ఎందుకంటే ఇప్పుడు వర్కింగ్ నడుస్తుంది ఇక్కడ కంప్లీట్గా అందరూ వస్తే ఇవ్వాలనే ఫస్ట్ బ్లాగ్ కూడా ఓపెన్ అయింది, దాన్ని బట్టి అంతా తెలుస్తుంది. ఇప్పుడు నేను పైన చూపిస్తాను అనమాట. ఇప్పుడు మొత్తం కింద చూపిస్తున్నాను, మనం ఎలా ఉంటుంది ఏంటి అనేది పైన చూపిస్తా. దాన్ని బట్టి మనం మీకు కూడా చాలా అందంగా ఉంటుంది లొకేషన్స్. ఎందుకంటే ఇది 9 floors పైన కూడా ఉంటుంది. మన ఫ్లోర్ మొత్తాన్ని చూసినాము, చాలా బాగుంటుంది. అందరూ వచ్చి ఉంటే బాగుంటుంది. ఇదేంటంటే కొందరు వస్తారు, దాన్ని బట్టి ఇక్కడ ఎవరు ఉన్నట్టు ఆల్రెడీ బట్టలు అన్నీ ఉన్నాయి. డిష్ కూడా పెట్టించారు అబ్బా. ఏ ఫ్లోర్ వాళ్ళు. మనం సంపంలో ఫస్ట్ వాటర్ ఉన్నాయి లేవు చూద్దాం. ఇది మొత్తం పైన అనమాట, పైన బిల్డింగ్ పైన ఇదంతా బిల్డింగ్. తర్వాత పాజ్ చేద్దాం వీడియో. ఇది బిల్డింగ్ పైన మొత్తం 9th floor మీద ట్యాంక్కి. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ ఇలా కనిపిస్తుంది. ఇది మొత్తం మన్సన్పల్లి బ్లాక్స్, అన్ని బ్లాక్స్ ఉంటాయి. ఇక్కడ కిందికి వెళ్ళి చూపిస్తామంటే కొంచెం భయం ఉంది. చాలా బాగుంది. అంతా 9th floor మాది పైన కాబట్టి ఇదంతా డిఫరెన్స్ ఉంది. ఓకే, బాగుంది ఫ్రెండ్స్. ఇదంతా కింద, మొత్తం పైన కాబట్టి చూపించిన కాబట్టి ఇదంతా కింద. ఇక్కడ జనరేటర్ సెల్లారు, ఇవి షాప్స్ అనమాట. ఇవన్నీ రెంట్కి ఇస్తారండి షాప్స్. ముఖ్య దాని కింద సెల్లార్ కూడా ఉంది. చాలా బాగున్నాయి, నీట్గా ఉంది. ఇట్స్ గుడ్ అంటే గుడ్. చాలా మన చిన్న తరగతికి లోకల్ తరగతికి రావడం అనేది చాలా గొప్ప. ఇవన్నీ అవే. ఇది మన బైక్. ముందల ఫస్ట్ బ్లాక్ ఓపెన్ అయింది ఇవాళ, చూసొద్దాం. దాన్ని బట్టి మన కూడా ఇక అంత అయితే మనది స్పేస్. సెకండ్ బ్లాక్ అంతే, కొన్ని ఫ్లోర్స్ ఇక్కడ దానిలో చాలా బాగుంది, నీట్గా ఉన్నాయి. వచ్చేసి ఫస్ట్ బ్లాక్ వాళ్ళు చూద్దాం, ఇవాళ ఓపెనింగ్ అయిందంట, ఎలా ఉందని. మెయిన్లీ మనకి ఇప్పుడు ఏంటంటే టాస్క్ కరెంట్ వచ్చింది, నెక్స్ట్ వాటర్. ఇప్పుడు వీటికి వచ్చినా వాటర్ ప్రాబ్లం కావద్దు, ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతాయి అనిపిస్తుంది. వాటర్ ప్రాబ్లం కాకుండా ఏం చేస్తారు అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇది 8th బ్లాక్, ఇలా రెనోవేషన్ నడుస్తుంది, వర్క్ యాక్చువల్ నడుస్తుంది. చూద్దాం మనం వెళ్ళి లోపలికి ఎలా ఉందని. దాన్ని బట్టి సార్ గురుకులు పిల్లలు కూడా ఆడుకుంటారు. గురుకులు ఉందన్నమాట ఇక్కడ పిల్లలది స్కూల్, గురుకుల్ స్కూల్ ఉంది, గవర్నమెంట్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది రినోవేషన్ అవుతుంది, రినోవేషన్ చేస్తున్నాను, కలర్ వేపిస్తుంది. ఇదిగా కలరింగ్ వేయించారు. రినోవేషన్ బాత్రూమ్ టైల్స్ ఓకే, కలర్ గుడ్. అంతా రెనోవేషన్ చేయించారు, బాగుంది. రెనోవేషన్ చేపిస్తారు, బాగుంది. ఇందులో ఇంకో బెడ్రూమ్ అన్నమాట, సెకండ్ బెడ్రూమ్. ఇది చూడండి, ఇది మొత్తం కిచెన్ అనమాట. కిచెన్కి టైల్స్ వేసిండు. ఈ తర్వాత వరండా బ్యాక్ సైడ్ మొత్తం హౌస్ అయితే ఇట్లా రెనోవేషన్ అయింది. ఇట్లానే సేమ్ మనం కూడా అనుకుంది చేయాలి కాబట్టి ఇదే మొత్తం రెనోవేషన్ యాక్చువల్లీ. ఇది చూడండి, ఇది హాల్, ఇది ఒక బెడ్రూమ్. తర్వాత ఇది కిచెన్ స్ట్రేట్, ఇది ఇంకో బెడ్రూమ్.